వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి వచ్చే ప్రయాణికులతో విశాఖ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు రద్దీగా మారిపోయాయి. సెలవులు ముగించుకొని విధుల్లో చేరేందుకు ఉద్యోగులతో పాటుగా రేపటి విద్యా సంస్థలు పునఃప్రారంభం నేపథ్యంలో ప్రజలు తమ సొంత నగరాలకు తిరిగి వస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నాయి. ప్రధానంగా విశాఖ రైల్వే స్టేషన్లో భారీగా ప్రయాణికులతో స్టేషన్ కిక్కిరిసిపోయింది. ప్రజల సౌకర్యార్థం రైల్వే శాఖ సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడిపింది. ప్రయాణికుల తాకిడి దృష్ట్యా ఆర్పీఎస్ బలగాల ప్రత్యేక చర్యలు తీసుకొని క్యూ పద్ధతిలో రైల్లో ప్రయాణికులను ఎక్కించారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి దుర్గా ప్రసాద్ అందిస్తారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని తమ సొంత ఇళ్లలో అత్యంత వైభవంగా నగరవాసులతో పండుగ జరుపుకున్నారు. తిరుగు ప్రయాణంలో విశాఖ రైల్వే స్టేషన్ అయితే కిక్కిరిసిపోయింది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధాన రైలు ఏదైతే విశాఖ విజయవాడ సంబంధించి రత్నాచల్ ఎక్స్ప్రెస్ సంబంధించి పూర్తిగా జన సంద్రోహం అయితే ఉవ్వెత్తున ప్రయాణికులతో ప్లాట్ఫామ్ నెంబర్ 7 అయితే కిక్కించుకొని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా సంక్రాంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధానంగా సౌత్ సెంట్రల్ కావచ్చు లేదా ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించి కానీ ప్రధానంగా వాల్టర్ డివిజన్ అయితే ఆ ప్రత్యేక రైళ్లను అటు హైదరాబాద్ విజయవాడ సంబంధించి కానీ ఇటు భువనేశ్వర్ సంబంధించి కానీ ఇటు తిరుపతి సంబంధించి కానీ ప్రత్యేక రైలు కూడా నడిపింది. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ప్రధానంగా తమ సొంతలు చేరుకునేందుకు భారీగా ఆ నగరవాసులు అయితే విశాఖ రావడం జరిగింది. అయితే తిరుగు ప్రయాణాలకు సంబంధించి ప్రధానంగా సోమవారం నుంచి ఏపీలో ఆ స్కూళ్ళు కానీ ప్రధాన కాలేజీలను కూడా తెరవనున్న నేపథ్యంలో పూర్తిగా 1 వీక్ అయితే పూర్తిగా సొంత ఇళ్ళలో పండుగ జరుపుకున్న అనంతరం ఈరోజు వీకెండ్ కావడంతో ప్రధానంగా ఆదివారం కావడంతో రేపు నుంచి స్కూళ్ళు పునఃప్రారంభం కావడంతో ప్రయాణికుల రద్దీతో అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ కిక్కిపోయింది. ప్రధానంగా ప్రయాణికుల భద్రత ముఖ్యంగా వాల్టర్ డివిజన్ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీగా ప్రయాణికులు ఉన్న నేపథ్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. వారికి ఎటువంటి ఇబ్బందులు రానియకుండా అదేవిధంగా రైళ్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా వారికి ప్రత్యేకమైన పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులను పూర్తిగా హెచ్చరిస్తూ ఒక క్యూ పద్ధతిగా పాటిస్తూ క్యూ పద్ధతిలో రైలు ఎక్కే విధంగా వారి ప్రయాణం కూడా సాఫీగా జరిగే విధంగా సుఖవంతమైన ప్రయాణం చేసే విధంగా రైల్వే శాఖ అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ప్రధానంగా వాల్టర్ డివిజన్ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 8 అయితే ఆర్మీ పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టారు. దానిలో పూర్తిగా రైల్వే శాఖ అయితే సఫలమైందని ప్రధానంగా చెప్పొచ్చు. మరోవైపు పూర్తిగా ప్రత్యేక రైళ్లను కూడా ఆ పండుగ నేపథ్యంలో పండుగ రద్దీ దృష్ట్యా పురస్కరించుకొని ప్రత్యేక రైళ్లను కూడా నడిపింది. ఆ రైళ్లతో కూడా ఆ ప్రధాన రైళ్లను కూడా కిక్కిపోయింది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా తిరుగు ప్రయాణాల్లో వారి సొంత ఇళ్ళు చేరుకునే విధంగా ప్రయాణికులు అయితే కిక్కిపోయిన పరిస్థితి కూడా విశాఖలో కనిపిస్తుంది. గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.